నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా కూటమి పార్టీలు విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. దానర్థం వీరి పాలనా సామర్థ్యాన్ని ప్రజలు అంతగా నమ్మారని, వీరి పరిపాలనపై అంత ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు వీరు చేయరని, అలాగే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా కూటమి నెరవేరుస్తుంది అనేసి. అయితే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనించిన వారు మాత్రం ఏపీ ప్రజలు వీరిపై పెట్టుకున్న నమ్మకాలను పూర్తిగా వమ్ము చేస్తున్నారేమో అంటున్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడులు కావచ్చు, నేరాలు, ఘోరాలు, సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు వెరిసి రెడ్ బుక్ అమలు అంశము తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ప్రభుత్వ హయాంలో అటు బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు కూడా మరింతగా పెరిగిపోవడంతో విమర్శలు ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. పైగా గతంలో మహిళల రక్షణ విషయంలో చేసిన వ్యాఖ్యలకు, ఇచ్చిన హామీలకు ఏ మాత్రం పొంతన లేకుండా జనసేనాని నడుచుకుంటున్నారనే విమర్శలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన పాలనా అనుభవాన్నంతా గాల్లో కలిపేస్తున్నారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రధానంగా ప్రజలు ఎంతో నమ్మి వారు వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు ఇచ్చినప్పటికీ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని, పలు హామీలను గాలికి వదిలేశారని, దీనికి తోడు కూటమి నేతలు చేస్తున్న పలు అరాచకాలు మరొక ఎత్తుగా నిలుస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు లేకపోవడం డ్యామేజ్ కు బోనస్ గా మారిందని ప్రస్తుతం వినిపిస్తోంది. ఇవన్నీ చాలా అన్నట్లుగా తాజాగా ఏపీ రాజకీయాల్లో హనీ ట్రాప్ అంశము మరొక చర్చకు దారితీస్తోంది. అంటే వలపుల వల అంశము మరో చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ వ్యవహారంలోని ప్రధాన నిందితులంతా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగానే ఉన్నారన్న విషయం బయటికి రావడంతో ఇది చంద్రబాబు ప్రభుత్వానికైతే మరింత డ్యామేజ్ ని యాడ్ చేసే అంశంగా మారుతుంది అని అంటున్నారు. మొత్తానికి హనీ ట్రాప్ అంశము ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇక ఒకసారి వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డబ్బున్న వారికి అమ్మాయిలను ఎరవేసి హనీ ట్రాప్ లో ఇరికించి పెద్ద ఎత్తున బలవంతంగా డబ్బులు గుంజి వారిని పూర్తికంగా ఆర్థికంగా దివాలా తీయించే ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఈ దందాలో పలువురు పోలీస్ అధికారులను భాగస్వాములుగా చేసుకోవడము మరింత షాకింగ్ గురి చేసింది. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన వ్యక్తులంతా అటు టీడీపీ నాయకులకు ప్రధాన అనుచరులే అన్న విషయము పెద్ద ఎత్తున తెర మీదకి రావడంతో అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ప్రధాన నిందితురాలైన ఈ హనీ ట్రాప్ ముఠా నాయకురాలు రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలని అంటున్నారు. ఇక ఈ రంగమ్మకు అండగా ఉంటూ బాధితులపై దాడి చేసి వీడియోలు తీసిన మరో కీలక వ్యక్తి రాజేష్, అటు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ స్వరూపకు కీలక అనుచరుడని చెప్తున్నారు. వీరితో వారికి ఉన్న అనుబంధానికి సంబంధించిన పలు ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది కేవలం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అలాగే వారి అనుచరులతోనే అయిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ దందాలో అటు కూటమి ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు సైతం కీలక పాత్ర పోషించారు అని అంటున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళు. ఇందులో ప్రధానంగా రాప్తాడు సిఐ శ్రీహర్షది కీలక పాత్ర అంట. దీంతో సిఐ శ్రీహర్షితో పాటు మరో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను ఉన్నతాధికారులు విఆర్కు పంపారు. మరోవైపు ఈ దందాకు ప్రధాన సూత్రధారులుగా చెప్తున్న టీడీపీ నేతలు రంగమ్మ, రాజేష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో 4 నిందితులు పరారీలో ప్రస్తుతానికి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వలపువల వ్యవహారం ప్రజెంట్ అయితే ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వానికి ఇది మరో పెద్ద మాయని మచ్చలా మారబోతోంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా నాడు కాల్ మనీ సెక్స్ రాకెట్ అని ఏపీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే అటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇటు జనసేన ఎమ్మెల్యేలు దారుణాలు, దౌర్జన్యాలపై వస్తున్న ఆరోపణలు, వీడియోలపై పార్టీ పరంగా ఖండించడం, అసంతృప్తి వ్యక్తం చేయడం, విచారణకు ఇంటర్నల్ కమిటీలు వేయడం మినహా నిందితులపై ఎలాంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ ఈ విషయాలపై తీవ్రంగా స్పందిస్తూ చర్యలకు ఏమన్నా ఉపక్రమిస్తారా, లేక ఎప్పట్లాగానే సీరియస్
స్టేట్మెంట్లు, తర్వాత మీడియాలో భారీ హోర్డింగ్లు, అలా ఆనక డైవర్షన్తో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూటమిలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉండడం, పోలీసులు కూడా ఇందులో భాగస్వాములుగా అవ్వడము, హనీ ట్రాప్ పేరుతో కుటుంబాలను రోడ్డుల మీద పడేయడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి సీరియస్గా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇప్పటికే అటు కూటమి నుంచి చాలా మంది నేతల పేర్లు తెర మీదకి రావడం, మహిళలు బాహాటంగానే వచ్చి విమర్శలు చేయడం, ప్రూఫ్లతో బయట పెట్టడం, బట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పడం, సీన్ కట్ చేస్తే మళ్ళీ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, మళ్ళా వాళ్ళు వీడియోలు పెట్టి ఇదేనా మీరు పార్టీలో అంటే మిగతా వాళ్ళు ఏదైనా తప్పులు చేసుకోండి అనేసి ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ కూడా వీడియోలు రిలీజ్ చేయడం. ఇది వాళ్ళని అవమానించడం కాదు, మీ పార్టీ పెద్దల్ని మిమ్మల్ని అవమానించడము అన్న విషయాన్ని మీరెందుకు గుర్తెరగట్లేదు అంటూ కూడా ప్రశ్నించడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి మరి హనీ ట్రాప్ అంశానికి సంబంధించి అయినా కూటమి సీరియస్గా తీసుకుంటుందా, అనుచరులకు సంబంధించి వాళ్ళకు మరి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తారా, మరి పోలీసులు అంటే శిక్షించాల్సిన పోలీసులే ఈ ట్రాప్లకు సంబంధించి వెనుకుండి నడిపించడం అనేది ఇప్పుడు మరొక చర్చకు అయితే దారితీస్తుంది. మరి అలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానికోసం సంబంధించి ఏపీ ప్రజలు అయితే తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.